ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపించింది. 48 గంటల్లోగా రిప్లై ఇవ్వాలి అని కూడా కోరినటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎటువైపు వెళుతోంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, చంద్రబాబు గారిని నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు గాను జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మరో 48 గంటల్లో రిప్లై ఇచ్చి తీరాలి అంటూ కూడా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శలు, ప్రతి విమర్శలు అంటే సాధారణంగా చూడొచ్చు, కానీ అది వ్యక్తిగత హననాల వరకు దారితీస్తున్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడైకి వస్తూ ఉంది. ఏంటి సార్ అసలు ఈ పరిణామాలను మనం ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్, ఎన్నికలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ మార్గదర్శకాలను ధిక్కరించినప్పుడు ఆటోమేటిక్గా నోటీసులు పంపిస్తుంది. దానికి రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధిక్కరించాడు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసి 24 గంటలు అవుతుంది. ఇంకొక 24 గంటలు ఉంది. 24 గంటల క్రితం నోటీసులు అందుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన నోటిని అదుపులో పెట్టుకున్నారా అని అంటే అదుపులో పెట్టుకోవాలి, ఇంకా రెచ్చిపోయారు. తాజాగా జరిగినటువంటి ప్రకాశం జిల్లా కనిగిరి సభను కనుక మనం అబ్జర్వ్ చేస్తే నోటీసులు అప్పటికే అందుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న తర్వాత కూడా ఆయన తన పొందాన్ని మార్చుకోకుండా వ్యక్తిత్వ హనన దిశగా వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఎన్నికల యొక్క మార్గదర్శకాల్లో ప్రధానంగా ఏముంటాయి అంటే, నువ్వు సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేయకూడదు, ఒకటి. 2, మతపరమైనటువంటి విద్వేషాలని పెంచేలాగా నువ్వు ప్రసంగించకూడదు. అలాగే కులపరమైనటువంటి విద్వేషాలని రెచ్చగొట్టేలా నువ్వు ప్రసంగించకూడదు. వ్యక్తిత్వ హననం చేయకూడదు. ఇలాంటివన్నీ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు ఒక్కదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పాటించకుండా ఆయన ఏం చేస్తున్నారు, రోజు రోజుకి తన పరుష పదజాలాన్ని మరింతగా ఉపయోగిస్తూ వాటికి పొదును పెడుతూ ఉన్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి? చంద్రముఖి, ఆయన ఒక చంద్రముఖి. ఆయన చంద్రముఖి సినిమాలో పశుపతి, ఆ పశుపతి ఏం చేశాడు, సమాధిలో నుంచి బయటకు వచ్చి ఆయన అందరినీ రక్తం తాగాడు. ఆ యాంగిల్లో పోల్చేసి ఈ చంద్రముఖిని లోపల పెట్టి సమాధి చేయాలి అనేటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా చేశారు. ఇది చంద్రబాబు నాయుడుని వ్యక్తిత్వంగా హననం చేయటం, తన వ్యక్తిత్వాన్ని హననం చేయటం ఒకటి. రక్తం తాగుతున్నాడా చంద్రబాబు నాయుడు? రక్తం తాగేటువంటి రాక్షసుడా? అలాంటివన్నీ ఆయన అబ్జెక్షన్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత వరలరామయ్య ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. వాటిని పరిశీలించిన తర్వాత నిజమే ఆయన వ్యక్తిత్వ హననం చేస్తూ చంద్రబాబు నాయుడిని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డిని అని నమ్మి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయనకి నోటీసులు జారీ చేసింది. 48 అవర్స్ టైం ఇచ్చింది, డెడ్లైన్ ఇచ్చింది. ఈ 48 అవర్స్లో మీరు రిప్లై ఇవ్వండి అని చెప్పి. రిప్లై ఇవ్వకపోగా అవే వ్యాఖ్యల్ని మరింత పదును పెట్టి ఇంకా దారుణంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల నుంచి ఓట్లను రాబట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, అబద్ధాలు, చంద్రబాబు నాయుడు అనగానే అబద్ధాలు, వెన్నుపోటు, విశ్వసనీయత లేకపోవడం, ఇవన్నీ గుర్తుకొస్తాయి అని చెప్పి ఆయన తాజాగా చేసినటువంటి ప్రచారం. చంద్రబాబు గతంలో ఎప్పటి నుంచో దుష్ట చతుష్టయం అని చెప్పి, దత్తపుత్రుడని, సరే ఇవన్నీ ఆరోపించారు. కానీ రక్తం తాగుతాడు, ఆయన ఒక రాక్షసుడు, ఆయన ఒక భూతం, ఆయన ఒక ప్రేతం, ఆయన లోపల పెట్టి తాళం వేసేయాలి, ఇలాంటివన్నీ కూడా సమాజంలో ఒక అన్రెస్ట్ని, తర్వాత ఒక భయానక వాతావరణాన్ని, తర్వాత ఒక రకమైనటువంటి అసహనాన్ని ఈ పెంచి పోషించేలాగా కనిపిస్తున్నాయి ఆయన వ్యాఖ్యలన్నీ. ఇప్పుడు ఆయన చెప్పాల్సింది అసలు ఎన్నికల్లో, నేను ఈ 5 సంవత్సరాల పాటు ఇదిగో ఇది చేశాను నేను అని చెప్పాలి. అవును. ఆయన అదేం చెప్పకుండా, ఇప్పుడు నువ్వు ఏం చెప్పావు? 2019 ఎన్నికల ముందు ఎన్నికల్లో ఏం చెప్పావు?
అవేమన్నా చేసావా నువ్వు? ఉమ్, అవి చెప్పకుండా వాటి గురించి చర్చకు రాకుండా ఆయన చెప్పిన ఏంటి ప్రధానంగా ప్రత్యేకించి ఉమ్, మద్య నిషేధం చెప్పాడా, తర్వాత సిపిఎస్ రద్దు చెప్పాడా, ఉమ్, ప్రత్యేక హోదా చెప్పాడా, పోలవరం చెప్పాడా, అమరావతి రాజధాని గురించి చెప్పాడా, ఉమ్, రేట్లు పెంచనన్నాడా, విద్యుత్ ఛార్జీలు పెంచనన్నాడా, బస్ ఛార్జీలని పెంచనన్నాడా? ఇవన్నీ హామీలు ఇచ్చి ఈ హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయావని చెప్పి ప్రజలకు చెప్పాలి కదా. ఉమ్, అవి చెప్పకుండా నేను 99% హామీలు నెరవేర్చానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఉమ్, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాల్లో 99% నేను అమలు చేశానని చెప్తున్నాడు. మరి ఈ హామీలు గాలికి ఇచ్చినట్టు హామీలు ఉమ్, అంటే ఆ హామీలని అసలు నీకు ఓటేసింది ఎందుకు? మద్య నిషేధం అని చెప్పే కదా మహిళలందరూ ఓటేసింది. మద్య నిషేధం చేస్తారు, భర్తల్ని కొంచెం కాపాడుకోవచ్చు అనే కదా. ఇప్పుడు ఎన్ని తాలిబొట్లు దిగిపోయినాయి? అక్క చెల్లెళ్ళు నేను అంటాడు కదా ఆయన, ఈ అక్క చెల్లెలు తాలిబొట్లు ఎన్ని దిగిపోయినాయి? మద్యం కారణంగా, నకిలీ మద్యం, తర్వాత చీపు లిక్కరు, వీటి కారణంగా ఎంతమంది చితికిపోయారు, ఎంతమంది ప్రాణాలు వదిలేరు తెలుసు కదా. వీటి సమాధానం చెప్పాలి కదా ఆయన. ప్రత్యేక హోదా దాని గురించి చెప్పాలి కదా ఆయన. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేకపోయాయని చెప్పాలి కదా. ఇవన్నీ ఏం ప్రస్తావించకుండా ఆయన కేవలం నగదు బదిలీ చేసినటువంటి అమౌంట్స్ గురించి చెప్తూ ఆయన చాలా తెలివిగా మార్కెటింగ్ చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువగా మార్కెటింగ్ చేసేవాళ్ళు పొలిటీషియన్స్ ఎవ్వరూ లేరు. బాహుబలి సినిమా కన్నా కూడా ఎక్కువగా ఇప్పుడు సిద్ధం సభల్ని హైలైట్ చేస్తున్నారు. అలాగే మేమంతా సిద్ధం బస్ యాత్రను కూడా హైలైట్ చేస్తున్నారు. ప్రచారంలో అంతా హైలైట్ చేసుకుంటూ ఉంటారు. వాస్తవంగా బాహుబలి సినిమా చూసినటువంటి చాలామంది సినిమా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, నాతో పంచుకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, బాహుబలి సినిమా కన్నా అవతార్ సినిమా అద్భుతంగా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి గ్రాఫిక్స్లో చాలా తక్కువ గ్రాఫిక్స్ బాహుబలి, కానీ బాహుబలి 500 కోట్ల పైగా వసూలు చేసింది అని అంటే దానికి కారణం ఏంటంటే పబ్లిసిటీ అని చెప్పారు నాకు. ప్లస్ ఆ సినిమాలో అంత ఏం లేదు, స్టోరీ కూడా కొత్తగా ఏం లేదు, అయినా కానీ దానికి అంత హైప్ ఎందుకు వచ్చిందంటే రాజమౌళి ఇచ్చినటువంటి ప్రచారం అని చెప్పి సినిమా వాళ్ళు చాలామంది నాకు చెప్పినటువంటి మాట. నిజంగా సినిమా చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపించింది. నాకు కూడా అంటే రాజమౌళి ఏం చేశాడు, డే 1 నుంచి ఆ సినిమాని రకరకాలుగా ప్రచారం చేశారు. ఎంత ప్రచారం చేశారంటే ఏ సినిమాకి అంత ప్రచారం రాల. లాస్ట్కి దాన్ని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిపోయాడు కేవలం ప్రచారం చేసి. కేవలం ప్రచారం హాలీవుడ్ స్థాయికి వెళ్ళింది, హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి మించినటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన చేసిందేమో గోరంతా, ప్రచారం ఏమో కొండంతా ఆయన చెప్తున్నాడు. అసలు ఈ హామీల సంగతి ఎందుకు చెప్పట్లేదు ఆయన? హామీల సంగతి చెప్పాలి కదా. విచిత్రం ఏంటంటే పెన్షన్లు ఇచ్చాడు, పెన్షన్లు ఇచ్చి 3,000 ఇచ్చి ఇప్పుడు 3,000 ఎప్పుడు ఇచ్చాడు? 2 నెలల నుంచి ఇస్తున్నాడు. 2 నెలల నుంచి ఇస్తూ ఆయన గతంలో ఎంత ఇచ్చాడు? 2,000 ఇచ్చుకుంటూ వచ్చాడు. తర్వాత 2,250 ఇచ్చాడు, తర్వాత 2,500 ఇచ్చాడు, ఆ తర్వాత 2,750 రూపాయలు ఇచ్చాడు, ఆ తర్వాత 3,000 ఇస్తున్నారు. ఈ మొత్తం కలిపితే ఎంత వస్తుందని చెప్పి 5 సంవత్సరాలకి కలిపి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చూపిస్తున్నాడండి. 1,00,000 రూపాయలు పైగా చూపిస్తున్నాడు. యావరేజ్ అని లెక్కేసుకో. యావరేజ్ సంవత్సరానికి 25,000, 5 సంవత్సరాలకి 5 పాతికలు, ఎంత? 1,25,000 అలా వస్తాయి అంతే కదా. ఆ 1,25,000 నేను మీకు ఇచ్చాను, మీరు నాకు ఓటేయండి అంటాడు. అంటే మార్కెటింగ్ చూడు. ఇప్పుడు పెన్షన్ అనగానే గుర్తొచ్చేది 2,000 రూపాయలు, కానీ నేను నా పరిపాలనలో మొత్తం ఇచ్చింది నేను 1,25,000 మీకు ఇచ్చా అనగానే ఆ సంతకం పెట్టించాడు కదా పేపర్ల మీద, ఇంటింటికి తీసుకెళ్ళి మా 1,25,000 ఇచ్చాడా అని చెప్పి ఫీల్ కావడం మార్కెటింగ్ స్ట్రాటజీ. అది మార్కెటింగ్ స్ట్రాటజీ. అది 2,000 రూపాయల పెన్షన్ అంటే మనకు తక్కువ కనిపించచ్చు. 2,000 రూపాయలు 3,000 రూపాయల పెన్షన్ అంటే ఆ 3,000 కదా అనుకుంటాం. ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీద 1,25,000 ఇచ్చాడంటే అమ్మ ఎంత ఇచ్చాడా అనే ఫీలింగ్, ఆ ఫీలింగ్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు ఆయన. అంటే మార్కెటింగ్ చేసుకోవడంలో బాగా సక్సెస్ అయ్యాడు. సో అది అసలు ఇచ్చినటువంటి హామీలు చెప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఈ కథలన్నీ చెప్తున్నాడు ఆయన. అందుకే వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఇంతవరకు రిప్లై ఇవ్వకపోగా మరింత విమర్శిస్తున్నారని అంటే, మరి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడు ఆయన బస్సులు ఏం తీసుకెళ్తున్నారో ఎవరికి తెలియదు. ఆయన బస్సుని ఇంతవరకు చెక్ చేయలే ఎలక్షన్ కమిషన్. నోటీసులు అయితే ఇచ్చింది. నోటీసులు మరి జగన్మోహన్ రెడ్డి ఏం రిప్లై ఇస్తాడో చూడాలి.
ఎందుకంటే ఇష్టానుసారంగా ఎలక్షన్లో ప్రచారం చేయడానికి లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీని ఏం చేశారు? అనర్హత వేటు వేసారా లేదా రాహుల్ గాంధీ మీద? ఎంపీ పదవి పోయిందా లేదా? జస్ట్ ఏమన్నాడు? మోడీని దొంగ అన్నాడు. మోడీ అంటే అదే దొంగ అని చెప్పి ఆ కాన్సెప్ట్లో ఆయన లాస్ట్ ఎలక్షన్లో ప్రచారం చేశాడు. మోడీలు అంటే దొంగలు అని ఆ యాంగిల్లో ఆయన ప్రచారం చేశాడు. దాన్ని పట్టుకొని ఆయనకి అనర్హత పెట్టేసి ఎంపీ పదవి నుంచి తొలగించారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి చేస్తున్నటువంటి కామెంట్లు ఎంత తీవ్రంగా ఉన్నాయి అసలు. అలాంటప్పుడు అసలు ముఖ్యమంత్రి రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా అనర్హతే కదా. రాహుల్ గాంధీదే ఆ చిన్నదాన్ని పెట్టుకుని అనర్హత పెట్టేశారంటే ఇప్పుడు ఈయన చేసేటువంటి కామెంట్లు పక్కా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకి వ్యతిరేకంగా ఉన్నాయి. సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసేలాగా, సమాజంలో విద్వేషాలు పెంచేలాగా ఉన్నాయి. అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కదా. మరి ఈయన ఏమి రిప్లై ఇస్తాడో, ఏమి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.